ఒక మంచి వార్త రాసిండ్రన్న. ఎప్పుడు చూసినా ఫేస్బుక్లా ఉగ్రవాదులు ఇస్కులు పెట్టిండ్రట. అడ్డమైన పోటవలు పెట్టి ఆడోళ్ళని షిడాయిస్తుండ్రట. ఫేస్బుక్ చేయబట్టే మొగడు పెళ్ళ మిడిపోయిండ్రట అనే వార్తలు వస్తాయి. మొన్ననే చెప్పినాం కదా, ఓగలికి తెలియకుండా ఓగలు భార్య భర్తలే ఫేస్బుక్లో ఆలనాలే ప్రేమించుకున్నారని, తెలిసినాక కిడుపు కాగితం తీసుకున్నారని ఫేస్బుక్ ఇల్వ పెంచే మంచి వార్త తెచ్చినాం. ఇది పెద్దలు చేసిన పెళ్లి కాదు, ఫేస్బుక్ చేసిన పెళ్లి. ఇద్దరికి మాటలు రావు, చెవులినవడై. ఫేస్బుక్కే పెళ్లిళ్ళ పేరయ్యింది. దోస్తులతోని ఫేస్బుక్లో ముచ్చట్లు పెడతా అంటే ఒకలిని పరిచయం చేసింది. రాతలు కలిపి మనసులు వారేసుకునే కాడికి తెచ్చింది. పిల్లగాడు నాగార్జున 17వ తరగతి దాకా చదివిండు, నీకిష్టమేనా అని అడిగిందట. పిల్ల భవాని, నేను కూడా డిగ్రీ దాకా చదివినా, నాకిష్టమే, ఆయనకు ఓకే అయితే లగ్గం చేసుకోమను అని మతలబ్ పంపిందట. ఇట్లా పిల్లగానితోని సై అనిపించింది. కానీ ఇంట్లో అమ్మా నాయనలు ఒప్పుకోలేదట. మొదలు ఒప్పుకునేదా కలుగుండ్రి, బువ్వ తినకుండ్రి, పని చేయకుండ్రి అని సలహా ఇచ్చిందట ఫేస్బుక్కే. మొత్తానికైతే కడప పిల్లగానికి తూర్పు గోదావరి జిల్లా పిల్ల సంబంధం ఖాయం చేసి పెళ్లికి పెద్ద ముత్తైదువైంది. ఫేస్బుక్ వాళ్ళకి చాలా హెల్ప్ చేసింది. ఇది ఫేస్బుక్ ని, టెక్నాలజీని వాడుకునుడంటే. ఇంత మంచి సౌలతున్న ఫేస్బుక్ ని చిల్లర ముచ్చట్లకు, కక్కచ్చే రాతలకు, అడ్డమైన వీడియోలకు వాడుకోకుండ్రి. నాగార్జున భవాని, హ్యాపీ మ్యారీడ్ లైఫ్.